ట్రస్ట్కి కానీ చల్లపల్లి స్కూల్లో కానీ మేము అది ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటికి 2000 పేద పిల్లలకి లేదా తల్లి కానీ మేము ఈ చల్లపల్లి స్కూల్లో ఎన్రోల్ చేసి, మీ అందరికీ తెలుసు ఈ పిల్లలు ఎక్కువగా నేర్పించి వాళ్ళని మళ్ళీ మిగతా పిల్లలతో పాటు అవ్వదు. ఆ టీం ఉన్నారు కనుక వాళ్ళిచ్చే ధైర్యంతో కూడా. అట్లానే మన చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా స్కూల్ లాగా మొదలుపెట్టి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అప్పుడు ఏది అవసరమో మనం సర్వే చేసి ఏది మహిళలకి అవసరమో ఆ కోర్సు వాళ్ళకి ముందుకు తీసుకెళ్దాం. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, గౌరవంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి, సంతోషంగా ఉండాలి ప్రతి స్త్రీ అని ఆ ఆలోచనతోనే స్త్రీ శక్తి అనేది ముందుకి తీసుకెళ్ళాము. ఇప్పుడు 2-3 మాట్లాడటానికి భయపడ్డారు. ఒకప్పుడు నేను కూడా అంతే, నాకు భయపడ్డారు. ఒకప్పుడు నేను కూడా అంతే, నాకు ఏం తెలీదు, మీలాగానే ఒక హౌస్ వైఫ్గా ఒక గృహిణిగా ఉండేదాన్ని. అట్లాంటి దాన్ని నన్ను హెరిటేజ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసినప్పుడు ఆ సంస్థలో మాట్లాడటానికి కూడా నాకు చెమటలు పట్టేది. నాకు అలవాటు లేని పని, ఏం చేయాలో తెలీదు. మీలాన్నే ఒకప్పుడు నేను కూడా ఏమి చెయ్యాలి, ఎట్లా మాట్లాడాలి అని కూడా తెలీదు. 2-3 గంటలు పేపర్ పుచ్చుకుని నేను చదువుకుంటా ఉండేదాన్ని ఒక స్పీచ్ కోసం. అట్లా నేను గొప్పగా నా గురించి నేను ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నా, ఎందుకంటే నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్, ఎస్ నేను చేయగలను. అందుకే మీ అందరితో కూడా చెప్తున్నాను, మీరు ఇక్కడితో ఆగొద్దు. ఎస్ నేను చేయగలను. మీరు భయపడచ్చు, ఈ భయం కొన్ని నెలలే ఉంటాయి. తర్వాత మీరు ఇట్లా మాట్లాడటం కానీ పని చేయటం కానీ, ఏదో పని నేర్చుకున్నాను అయిపోయిందని మీరు ఇంట్లో కూర్చోకూడదు. దాంతోనే పుట్టుకొచ్చింది ఈ ఆలోచన, స్త్రీ హస్తకళ స్టోర్స్ హైదరాబాద్లో నిర్మించటం. నేను మా కుమార్ గారితో కానీ గోపి గారితో కానీ మీటింగ్లో ఉన్నప్పుడు, మన స్త్రీలు ఇవన్నీ మనం నేర్పిస్తున్నాం, ఏం చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ నేర్చుకుని అని అడిగితే దానికి సరిగ్గా సమాధానం వాళ్ళు ఇవ్వలేకపోయారు. నా దగ్గర కూడా లేదు ఆ సమాధానం. అప్పుడు నేను అన్నాను, వాళ్ళని మన ఎడ్యుకేషన్ మన ట్రైనింగ్ సెంటర్కి రమ్మనండి, లేదా వాళ్ళ ఇంటిలో వాళ్ళు కూర్చుని వాళ్ళ చికెన్ కారీ వర్క్స్ కానీ మనం నేర్పించిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ వర్క్స్ కానీ ఏమి నేర్పించామో వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, వాళ్ళు అది తయారు చేసి మనకి ఇవ్వమని చెప్పండి. అది మన స్త్రీ శక్తి మన స్త్రీ హస్తకళా స్టోర్లో మనం అమ్ముతాము, వాళ్ళ కోసం వాళ్ళకి ఆదాయం దొరికేటట్టు అని. అట్లా మేము ఆ ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే ఇక్కడితో ఆగదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, మాలా కూడా చాలామంది ట్రస్ట్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు మేమున్నాము అని నమ్మి వాళ్ళు డబ్బు కానీ వాళ్ళు వేరే రకంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము అంత డబ్బు ఉండదు ఖర్చు పెట్టడానికి. 10 మంది దాతలు మా ట్రస్ట్తో చెయ్యి కలుపుతున్నారు గనక, మా ఆలోచన వాళ్ళు నమ్ముతున్నారు గనక మేము ప్రజలకు ఏది అవసరం అవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ కృతజ్ఞత నా ఒక్కదానికే కాదు, అదంతా మా టీం అండ్ మా దాతలు. వాళ్ళు 1000 అవనే, 1,00,000 అవనే, కోటి రూపాయలు అవనే, ఎంత అన్నా అవనే. మొదటిది నేను చెప్పేది మా ఎస్పెషలీ గోపి గారు, ఆయన ఫైనాన్స్ చూసుకుంటారు కనుక మా ట్రస్ట్లో ఏ దాత ఏ డబ్బు ఇచ్చినా ఎమ్మటే రెసిప్ట్ ఇవ్వండి. అదే పెద్ద అమౌంట్ అవుతే దేనికి ఖర్చు పెడుతున్నామని కూడా వాళ్ళకి తెలియాలి.
అదే కాకుండా మీకు ఇంకొకటి చెప్పాలి, మా అకౌంట్స్ అన్నీ ఆడిట్ అవుతాయి. ఆడిట్ అయ్యి అది ఓపెన్ బుక్, దాంట్లో దాసేది ఏమీ ఉండదు. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా అది చెక్ చేసుకోవచ్చు. అంతా ఓపెన్గా మా ట్రస్ట్ పనిచేస్తుంది. అందుకే ఇంత ధైర్యంగా కూడా నేను మీ అందరి ముందర నేను నిలబడి నేను చెప్పగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నానంటే అంత క్లీన్గా ఉంటుంది మా ట్రస్ట్. కానీ ఏ సంస్థలో నేను లీడ్ చేసిన, మరొక్కసారి ఇక్కడికి వచ్చిన స్త్రీ శక్తికి, మా ట్రస్ట్ని నమ్మి ఇక్కడికి వచ్చిన ప్రజలకి, అట్లానే ముఖ్యంగా మా దాతలు వాళ్ళకి, మా టీమ్ మెంబర్స్కి, మా మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీ అందరూ మాతో పాటు ఉన్నారు కనుక మేము చేసే సేవా కార్యక్రమాలు మీ ద్వారా కూడా ప్రజలకి మీరు తెలియజేస్తున్నారు కనుక మీ అందరికీ నా ధన్యవాదాలు. అట్లానే మీ అందరూ మే 10వ తారీఖున మళ్ళీ థాలసీమియా పిల్లలకి కోసం థాలసీమియా రన్ అనేది హైదరాబాద్లో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీ అందరూ వచ్చి దాంట్లో పాల్గొనాలి. ఆ పిల్లలకి ధైర్యం ఇవ్వాలి. మీరు ప్రతి ఒక్కరూ ఎస్ మేము ఉన్నాము అనే ఆ ధైర్యం ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులకి మీరందరూ వచ్చి చూపించాలని, ఆ రన్ను సక్సెస్ అవ్వాలని మీ ద్వారా నేను అదొకటే కోరుకుంటున్నాను ప్రజల నుంచి. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. అందరు కూర్చోండి 2 నిమిషాలు. ఇప్పుడే మేడం చెప్పారు, మా ట్రస్ట్లో వచ్చే ప్రతి నయా పైసా ఏ విధంగా ఖర్చు అవుతుందో, దాతలు ఏ విధంగా మనకి ఇస్తున్నారో. మా ట్రస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం, అసలు ఆడిట్ అనేది ప్రతి నెల జరుగుతుంది. 2 ఆడిట్స్, ఇంటర్నల్ ఆడిటు, ఎక్స్టర్నల్. ఆ తర్వాత యాన్యువల్ రిపోర్ట్ తయారయ్యి ఆ యాన్యువల్ రిపోర్ట్ని మేము అందరికీ ఈమెయిల్ ద్వారా పంపిస్తాము. అంతేకాకుండా